గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. నెగ్గదీసి అడుగు ఏ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఏ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం మారదు కాలం, మారదు లోకం మారదు కాలం. ఏంద్రోయ్ ఓబు, మారద లోకం మారద కాలం అంటూ సిరివెన్నెల గారి సాంగ్ ఆవేశంగా పాడేస్తా ఉన్నావు ఏంటి కదా? లేకపోతే ఏంటి మాయా చేచే, ఒకటా రెండా అన్ని చెత్త పనులేనా? ఎంత అహంకారం అయితే ఎట్ట, ఎంతటి విద్వాంసం అయితే ఎట్ట? ఏంట్రా ఈ ఆవేశం? ఈ పేరు ఊరు లేని మలయాళం సినిమాలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. విధ్వంసం ఏంటి, అహంకారం గుడ్డుకారం ఏంటి? అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నావు? ముందు అది చెప్పరా సన్నాసి. ఇంకెవరు ఒకదానికి అంటే అవకాశం ఇచ్చాక ఆయన గారే జగన్ రెడ్డి. కొన్ని విషయాలు వింటుంటే గుండె తరుక్కుపోతా ఉంది మాయా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓసంత కూల్ గా ఉండి చెప్పరా ఏమైందో? సీఎంగా వచ్చి రాగానే ఏం చేశాడు గుర్తుందమ్మయ్యా జగన్ రెడ్డి? ఏం చేశాడు? ప్రజావేదికను కూల్చేసాడు. తెలిసిందే కదా, కొత్తగా ఏముంది? కూల్చి ఏం సాధించాడు? అది ప్రభుత్వం కట్టడమే కదా, జనం జమ్ముతో కట్టిందే కదా, మరి అది కూల్చి ఏం సాధించాడు అంటున్నాను. ఒరే ఓబు, పాత సినిమాకే కొత్త డబిలాగిలు రాసినట్టు అదేట్రా? 6 ఏళ్ల క్రితం మ్యాటర్ ఇప్పుడు నీకు సడన్ గా గుర్తొచ్చింది. అది జగన్ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి చేసిన పని. అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు అది తప్పుడు నిర్ణయం అనేసారు కదా, ఇప్పుడు ఎందుకు పాతయాన్ని తవ్వుతున్నావు? అక్కడితో ఆగలేదు మా జగన్ రెడ్డి విద్వాంసం. రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి మీద విషయం కక్కాడు. అభివృద్ధి బాటలో ఉన్న అన్నింటినీ ఎక్కడికక్కడ వదిలేశాడు కదా. ఇది తెలిసిన విషయమే, కొత్తదేం కాదు. బాబు గారు ఆయన సామాజిక వర్గం అమరావతి చుట్టుపక్కల ఎక్కువ ఉందనే భ్రమలో అమరావతిని రాజధాని జగన్ ఒప్పుకోలేదు. అందుకే కదా 3 రాజధానులు అంటూ డ్రామాలు ఆడారు. కొత్తగా ఏమైనా చెప్పరా అంటే అదే పాత చెత్తంతా చెబుతామైంది ఓబు. కాదుమయ్య, రాజకీయాల్లో ప్రత్యర్థులపై కోపం ఉండొచ్చు, తమ అధికారానికి అడ్డుపడుతున్నారన్న కసి ఉండొచ్చు. ఆ రకంగా రాజకీయాల్లో పోరాటం చేసుకోవచ్చు, ప్రజలను మెప్పించి అధికారం తెచ్చుకోనవచ్చు. కానీ అధికారంలోకి వచ్చాక కూడా ప్రత్యర్థులపై ఉన్న కోపాన్ని ప్రజాధనంపై చూపిస్తే ఏంటి? ఆల్రెడీ చూపించాడు కదా, మళ్ళీ ఇందులో ఇన్ని మెలికలు ఎందుకు? ప్రజలు కట్టిన పన్నులతో గత ప్రభుత్వాలు కొనుగోలు చేసిన మెటీరియల్ ని కూడా నష్టపరిస్తే ధాన్యమని. ఇది కొత్త పాయింట్. ఇప్పుడు జగన్ రెడ్డి ఏం చేశాడో క్లియర్ గా చెప్పు. చెప్తాను వినమయ్య. 5 ఏళ్ల కాలంలో అమరావతిని పట్టించుకోని కారణంగా అప్పటికే నిర్మాణాలు నీటిలో మునిగిపోయి చెట్లు చేమలు దట్టంగా పెరిగిపోయి వీటిని శుభ్రం చేసేందుకు కూటమి జరిపారు. 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. నిర్మాణాల్లో పేర్కొన్న నీటిని తొలగించాల్సి వచ్చిందట. అది తెలిసిందే. అది ఏదో మెటీరియల్ నష్టపోయారు అన్నావే, అది చెప్పరా సన్నాసి. తవ్వకాల్లో జగన్ చేసిన విధ్వంస రచన అంతా బయటకు వస్తుంది. 2014-19 మధ్య చంద్రబాబు సర్కారు కొన్న సామాగ్రి బయటకు వస్తుంది. కట్టెల కొద్దీ సిమెంట్, రన్నుల కొద్దీ ఐరన్, ఇతర తలుపులు వస్తువులు కూడా బయటపడుతున్నాయి. అయితే ఇవన్నీ చీకిపోయి గట్టి కట్టుకుపోయి పూర్తిగా నానిపోయి నాశనం అయిపోయామయ్యా. మొన్న మధ్య సిఆర్డీఎన్ నిపుణులు ఇలా నష్టపోయిన జరుకు విలువను ఇంజనీర్లతో లెక్క కట్టితే అప్పటి విలువ ప్రకారం 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని అంచనా వేశారు. అమ్మో, 150 కోట్ల? ఎవరు తిన్నట్లు ఎవరికి పెట్టినట్లు? అంటే ఇప్పుడు మార్కెట్ రేట్ తో పోలితే ఈ ధర మరింత పెరిగే ఉంటది. ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం 270 కోట్ల వరకు ఈ సామాగ్రి విలువ ఉంటుంది. సరే, అమరావతి కట్టడం జగన్ కి ఇష్టం లేదనుకుందాం, చంద్రబాబుపై పగ పెంచుకున్నాడు అనుకుందాం. కానీ ఈ సామాగ్రి ఏ పోలవరం పనులకో ఇతర ప్రాజెక్టులకో ఉపయోగించి ఉంటే బాగుండేది కదరా. అదే నేను అనేది. ప్రజాధనంపై ఎంత నిర్లక్ష్యం ఉంటే అట్టమయ్యా. అసలు ఇది చైకోతనమో దాన్ని మించిన మరేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒరే, జగన్ కు పాలన కొత్తరా. అక్కడ జగన్ భజన చేసేవాళ్ళు తప్ప ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది ఇలా చేయాలి అది అలా చేయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకే 5 ఏళ్ల పాటు ఏపీ అప్పుల్లో జారిపోయింది. ఐపీఎస్లో ప్రభుత్వ యంత్రాంగం ఇంతమంది ఉండగా జనం నుంచి పన్నుల రూపంలో చెల్లించాల్సిన డబ్బుని ఇలా వృధా చేయడం ఎంతవరకు న్యాయం అంటామయ్యా? అయ్యో జగన్ రెడ్డి, ఎవరి మాట విన్న మోనార్క్ అని తెలిసిందే కదరా. కొన్ని తప్పుడు నిర్ణయాలకి జనం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే ఇదేనేమో. వైఎస్ ముఖం చూసి ఓటేస్తే జనానికి బాగానే పెట్టాడు పాంగినవాడు. ఆ విషయం వదిలేరా. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కి రాజముద్ర పడింది. మళ్ళీ రైతుల కాళ్ళలో ఆనందం తాండవిస్తుంది. కానీ మాయా,
ఈ 4 ఏళ్లలో శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి, లేదంటే మళ్ళీ 2029లో కాస్త అటు ఇటు అయినా అమరావతి జనం అల్లాడిపోతారు. నిజమేరా, చంద్రబాబు గారు యుద్ధ ప్రాతిపదికన రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. అన్ని అనుకూలితే 4 ఏళ్లలో రూపానికి వచ్చి తీరుతుంది. అదే కదా మాయా నా ఆశ. రాజధాని చుట్టుపక్కల ఎంత కొన్నావేటి, అంతగా వేసిపడిపోతున్నావు. నాకు అంత జీని ఎక్కడుంది మాయా, భుజం మీద తుండు తప్ప ఏమీ లేదు. అసలు మా తాతలు అనుకోవాలి. మీ తాత ఏం చేసాడురా? అయినా కనుక అప్పట్లో 100 ఎకరాలు కొని ఉంటే ఇప్పుడు నేను కోటీశ్వరుని అయ్యేవాడిని కదా. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది. నీ కొడుకుల కోసం మనవాళ్ళ కోసం నువ్వు కొనే 100 ఎకరాలు. ఏంది కొనేది? కొత్తిమీర కట్ట అంతుంటే ఇంత ఏపు నీతో ఎందుకు మాట్లాడతాను? అబ్బో, ఎవరితో మాట్లాడతావు ఇటీ? ఏ అంబానీతోనో ఏ అదానీతోనో వ్యాపార లావాదేవీలు మాట్లాడేవాడిని. అంత సీన్ ఉందా? లేదు కాబట్టి ఓళ్ళ ఉంటా ఉన్నాను. కళలు కానీ స్వతంత్రం కూడా లేదమ్మయ్యా నాకు. ఎందుకు లేదు? ఇదిగో నీ పెళ్ళం ఇటే వస్తుంది. పాకిజంతో కళల గురించి చెప్పు, దోల తీరిపోతుంది. వామ్మో వద్దు భయ్యో. అలా రా దారికి తేంగరనాయాల. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.